రంగాల్లో వాళ్ళు ఎదురైన అనుభవాలు ఇంకా అభివృద్ధికి ఏం చేయాలి అనేటటువంటి దాన్ని మనతో పంచుకోవడానికి వచ్చారు. కాబట్టి వాలంటీర్స్ ఎవరైనా ఉంటే అక్కడ ఉన్నటువంటి మిత్రులకు కూడా చెప్పండి, ఇక్కడికి వచ్చి కూర్చోమని, అక్కడ పాటలు పాడే వాళ్ళని అక్కడికి వెళ్ళమని చెప్పండి. మిత్రులారా, ఇది షార్ట్ ప్రోగ్రామ్. వాస్తవానికి భిన్నమైనటువంటి రంగాల్లో ఈరోజు మహిళలు చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి సాధించడం మనం చూస్తున్నాం. ఇటీవల ప్రకటించినటువంటి మెడికల్ సీట్లలో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ సీట్లు తెచ్చుకునేటువంటి అనుభవాన్ని మనం చూసాం. క్రికెట్ సంగతి అందరికీ తెలిసిందే. ఇస్రో శాస్త్రవేత్తల బృందంలో కూడా మహిళా సభ్యులు చాలా పెద్ద సంఖ్యలో ఉండడం మనం చూస్తున్నాం. అలాగే సైన్యంలో అవకాశం ఇచ్చిన తర్వాత అక్కడ కూడా తమ ప్రతిభ పాట వాళ్ళని చూస్తా ఉన్నారు. సో ఇది గెలడంగు లేడు, సందేహం వలదు, ఎక్కడెక్కడ వెతికితే అక్కడల్లా కనిపిస్తారు అని చెప్పేసి చక్రే కాదు, మహిళలు కూడా ఎక్కడ వెతికితే అక్కడ కనిపించేటటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయా రంగాలన్నింటిలో కూడా విజయాలను సొంతం చేసుకుంటూ వస్తున్నటువంటి ఆటంకాలను ఎదుర్కొని మరింత అభివృద్ధి సాధించడం ఎట్లా అంటే, ఇంత అభివృద్ధి సాధించినప్పటికీ ఇప్పటికి కూడా సెక్స్ రేషియోలో మహిళల సంఖ్య తక్కువ, విద్యలో తక్కువ, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అలాగే ద్వంద్వ విలువలు ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో వీటన్నింటినీ అధిగమించి మన రాజ్యాంగంలో ఏ స్ఫూర్తిని అయితే నింపుకున్నామో ఆ సమానత్వం దిశగా ఏ విధమైనటువంటి కృషి మనం చేయగలం, మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో చేయగలం అనేటటువంటి అంశాలని మనతో పంచుకోవడానికి మిత్రులు ఇక్కడ ఉన్నారు. ముందుగా మన డాక్టర్ శ్రీదేవి గారు, వెల్లంకి శ్రీదేవి గారు, ఇక్కడ విజయవాడ నగరంలో ప్రముఖ గైనకాలజిస్ట్, వారు ముందుగా మనతో మాట్లాడతారు. సభకు నమస్కారం. ముందుగా ప్రతి సంవత్సరం అనేక రంగాల్లో ఉన్న మహిళలందరూ కలిసి నెలకొల్పుకున్న తరివి తరంగాలు వారి 6వ ఫెస్ట్ సందర్భంగా ఈ కార్యక్రమం వివిధ రంగాల్లో ఉన్న మహిళలు వారి అనుభవాలు, ఇంకా ఎలా ముందుకు వెళ్లాలో సూచనలు, దానికోసమని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నన్ను ఆహ్వానించి గౌరవించి ఈ అవకాశం, ముందుగా మాట్లాడే అవకాశం కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకు ఇచ్చింది 5 నిమిషాలండి. మేడం చెప్పినట్టు అనేక రంగాల్లో స్త్రీలు ముందుకెళ్లారు. నిజమే. ఎందుకు ముందుకెళ్లారు అంటే, ఫస్ట్ కావాల్సింది మహిళలకు కానీ ఎవరైనా మానవాళికి, ఏదైనా ఒక జీవికి కావాల్సింది ఏమిటి? ఆరోగ్యం. అవునా కాదా? ఆరోగ్యపరంగా మహిళలు ముందు ఉండబట్టే ఇవన్నీ అందుకోగలిగారు. సో హెల్త్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎనీబడీస్ లైఫ్, ఎస్పెషల్లీ ఎ విమెన్. ఎవరైతే ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ మహిళ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. అనేక కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటే ఒక రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది. రాష్ట్రాలన్నీ కలిపి దేశం, దేశాలన్నీ ఆరోగ్యంగా ఉంటే ప్రపంచ మానవాళి కూడా ఆరోగ్యంగా ఉంటుంది, ముందుకు వెళ్తుంది. అవునా కాదా? సో మెయిన్ గా యాజ్ ఎ గైనకాలజిస్ట్ నేను కొన్ని సూచనలు, నాకు ఇచ్చిన 5 నిమిషాల్లో ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ గురించి చెప్తాను. వ్యాధి వచ్చిన తర్వాత మనం జాగ్రత్త తీసుకునే కన్నా, నయం చేసుకునే కన్నా కూడా వ్యాధి రాకుండా ఎలా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి వైద్యపరంగా ఏం చేయాలో మేము చెప్తాం, మీ పరంగా మీరేం చేయాలో కూడా నేనే చెప్తాను. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ చూసుకుంటే కనుక మనం బాల్య దశలో పిల్లలకి ఏవైతే వ్యాక్సిన్స్ ఉన్నాయో అవి లిస్టు ప్రకారం వేయించడం చాలా ముఖ్యం. పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఒక యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ప్రకారం ఒక పట్టి ఇస్తారు. ఆ పట్టిక ప్రకారం వ్యాక్సిన్స్ అవి చూసుకుని డేట్ వాళ్ళే వేస్తారు, పీడియాట్రిషియన్సే వేస్తారు. ఆ డేట్ ఫాలో అవుతా వెళ్ళిపోతా ఉంటాం. తర్వాత కౌమార దశకు వచ్చిన తర్వాత కొన్ని స్పెషల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముందుగా ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యన రొటీన్ వ్యాక్సినేషన్ కన్నా కూడా తో పాటు హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ అనేది ఒకటి వచ్చింది. దాని గురించి అందరికీ మేము చాలా స్కూల్స్ కి, కాలేజెస్ కి, ఎన్ని ప్లేసెస్ కైనా వెళ్ళి చెప్తున్నామండి. మెయిన్ గా అది లేట్ గా వేసుకుంటే ఉపయోగం ఏమి ఉండదు. 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు 15వ సంవత్సరం వచ్చేలోపు పిల్లలందరికీ, మగ పిల్లలకి, ఆడపిల్లలకి వెయ్యాలి. ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది సర్వైకల్ క్యాన్సర్. ఇప్పుడు భారతదేశ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అధికం, దాని తర్వాత అంతకుముందు సర్వైకల్ క్యాన్సర్ ని కాజ్ చేసేది ఈ వైరస్. ఇప్పటి వరకు కూడా ఏ వైరస్ కి
క్యాన్సర్ కి కూడా వ్యాక్సిన్ కనుగొనబడలేదు. ఫస్ట్ టైం ఒక క్యాన్సర్ కి వ్యాక్సిన్ తయారు చేసుకున్నాము. అది అందరూ వేసుకోవాల్సిందే. సో నేను స్ట్రెస్ చేసేది ఏంటంటే 9 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ, ఆడపిల్లలందరికీ కేవలం 2 టీకా, 2 టీకే జిందగీకే, అంటే 2 టీకాలు జీవితానికి సరిపడా. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, 9 to 14th year, the best birthday gift a parent can give to his girl, especially before her 15th birthday, is getting her vaccinated with హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్. నేను గైనకాలజిస్ట్ గా కొన్ని కేసులు చూశాను. ఈ మధ్యనే ఒక అమ్మాయి పాపం 28 ఏళ్ళు, పెళ్ళయి సంవత్సరం కాకముందే గర్భం ధరించింది. 7వ నెలలో సడన్ గా వాయిస్ పోయింది. ఏంటి అని చూస్తే గొంతులో క్యాన్సర్. అది ఆపరేషన్ చేసి దానికి వైరస్ స్క్రీన్ చేయిస్తే హ్యూమన్ పాపిలోమా వైరస్ 16 పాజిటివ్ వచ్చింది. ఆ అమ్మాయి పల్లెటూరు నుంచి వచ్చింది, వ్యాక్సిన్ తీసుకోలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది ముఖ్యంగా 200 సీరోటైప్స్ ఉంటాయి. అవి ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్, అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సరే కాదు, ఏనల్ క్యాన్సర్, టెస్టిక్యులర్ క్యాన్సర్ అంటే మగపిల్లల్లో అంగము ఆ క్యాన్సర్, తర్వాత ఓరోఫరెంజియల్ క్యాన్సర్. మరి పేషెంట్కి వచ్చింది ఓరోఫరెంజియల్ క్యాన్సర్. సో వాళ్ళకి పల్లెటూరు నుంచి వచ్చారు. మన విజయవాడలో కూడా చాలా మంది వేయించుకోలే. అక్కడ గర్ల్స్ కూర్చొని ఉన్నారు. ఎవరైనా వేయించుకున్నారమ్మా? వ్యాక్సిన్ వేయించుకున్నారా? లేదు కదా. సో నేను ఇప్పుడు నాకు ఇచ్చిన ఈ 5 minutes లో ఐ వాంట్ టు స్ట్రెస్ దిస్ ఫ్యాక్ట్. హ్యూమన్ పాపిలోమా వైరస్ కి అగెన్స్ట్ గా వ్యాక్సిన్ వచ్చింది. దయచేసి అందరూ కూడా, ఓన్లీ థింగ్ ఇస్ కాస్ట్ ఫ్యాక్టర్. త్వరలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా ఇవ్వబోతుందని వింటున్నావు. ఇస్తే మంచిదే. దాని కాస్ట్ 1500, కేవలం 1500, 2 టీకాలు 3000 ఫినిష్. అంతే కదా, జీవితానికి సరిపడా ప్రొటెక్షన్ ఉంటుంది. సో అదేంటంటే పులిపిరికాయలు, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, టెస్టిక్యులర్ క్యాన్సర్, ఓరోఫరెంజియల్ క్యాన్సర్, యానోరెక్టల్ క్యాన్సర్ అంటే మలం వెళ్ళే ద్వారం, మలద్వార క్యాన్సర్, ఇవన్నీ కాజ్ చేస్తుంది. ఎట్లా వస్తుంది అంటే సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా. ఇట్లాంటి సర్ఫేసెస్ మీద వైరస్ ఉంటే అది ఆ వైరస్ మన శరీరంలోకి వెళ్ళి మనకి ఇమ్యూనిటీ తగ్గినప్పుడు సెల్స్ లోపలికి వెళ్ళి క్యాన్సర్ గా కాజ్ చేస్తుంది. సో అంత ఇంపార్టెంట్ అనమాట వ్యాక్సిన్ గురించి. ఓకే, దాని సంగతి పక్కన పెట్టేస్తే, కౌమార దశలో పిల్లలకి ఏం చేయాలి? ఇంకా వాళ్ళు రక్తహీనతకి గురి కాకుండా చూసుకోవాలి. తర్వాత వాళ్ళ శరీరంలో శారీరక మార్పులతో పాటు మానసికమైన మార్పులు కూడా వస్తూ ఉంటాయి. ఈ ప్రపంచం చూస్తున్నాం, ప్రతిదీ ఫోన్లోనే చూస్తున్నారు పిల్లలు. ట్యాబ్లు ఇస్తున్నారు, ఆ కంటెంట్ ఏముంటుందో తెలియట్లేదు. సో దాని మీద ఒక కన్నేసి ఉంచాలి పేరెంట్స్ గా. ఈ ప్రెగ్నెంట్ అయ్యింది, అదే కౌమార దశ దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ స్టేజ్, పెళ్లి చేసుకునే ముందు ఈ వ్యాక్సిన్ నేను చెప్పాను కదా 9 to 14 వేసుకొని వాళ్ళు అట్లీస్ట్ పెళ్లి కాకముందైనా వేసుకుంటే ఈ వ్యాక్సిన్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. బాయ్స్ కూడా 9 to 14 years లోపు వేస్తున్నాం వ్యాక్సిన్. ఓకే, తర్వాత ప్రెగ్నెన్సీ దశల్లో అనేకమైన డౌట్స్ వస్తూ ఉన్నాయి. చాలా సిల్లీగా ఉంటుంది, వాళ్ళకి డౌట్స్ ఉంటుంది. 2వ నెల 3వ నెల తీసుకొస్తారు, తీసుకురాగానే పాజిటివ్ అంటాము. అక్కడనే పిక్కడే బెడ్ రెస్ట్ తీసుకోవాలంటారు. అవసరం లేదు ఏమి. చాలా అంటే వీళ్ళందరూ ఏంటంటే, నేను ఇప్పుడు 2nd generation 3rd generation పిల్లల్ని డెలివరీ చేస్తున్నా. ఈ పిల్లలందరూ కూడా 4 కిలోలు పుడుతున్నారు. వాళ్ళ అమ్మలకి వాళ్ళు 2.5 కిలోలు, 2.5-3 కిలోలు పుట్టారు. వీళ్ళ కడుపుల్లో 4 కిలోలు ఎలా పెరుగుతున్నారు అనుకున్నారు? తినే ఆహారంలో మార్పు వస్తుంది, మాట్లాడితే బెడ్ రెస్ట్, పని చేసే పని లేదు, బాదం పప్పులు పెట్టొచ్చా అని అడుగుతున్నారు. అసలు ఎందుకు బాదం పప్పులు అవసరమా? డ్రై ఫ్రూట్స్ పెట్టొచ్చా? డ్రై ఫ్రూట్స్ ఎక్కడ? ఫ్రెష్ ఫ్రూట్స్ లేని చోట. మన విజయవాడలో బోల్డెన్ ఫ్రెష్ ఫ్రూట్స్ దొరుకుతాయి. ప్రకృతి అనేది ఒక వాతావరణంలో ఏది మనిషికి ఉపయోగపడుతుందో తిండి, ఆ ప్రకృతి ఆ వాతావరణంలో ఆ చెట్టే పెరుగుతుంది. అవునా కాదా? దిస్ ఇస్ బేసిక్ సైన్స్, ఇజంట్ ఇట్? ఇప్పుడు మన వాతావరణంలో జామ పళ్ళు పండుతాయి, అక్కడెక్కడ కాశ్మీర్లో పండుతుందా? లేదు కదా. మన వాతావరణంలో మ్యాంగోస్ పండుతాయి, అది సమ్మర్లోనే. ఎందుకు? చక్కగా చల్లదనం కోసం మన ఆ వాతావరణంలో పండిస్తుంది. ఏ సీజన్లో ఏ పంట, ఏ ఫలాలు మనకి పండుతాయో అవి తినాలి. అంతేగాని ఎక్కడి నుంచో కాలిఫోర్నియా యాపిల్స్ అంటారు, స్ట్రాబెర్రీస్ అంటారు, అవన్నీ మనకు అవసరమా? కొన్ని సిల్లీ డౌట్స్ వస్తున్నాయి. నేను ఈ పరంగా అంటే చెప్తే మాట్లాడితే 1 గంట అయినా మాట్లాడచ్చు, కానీ అది వేరే సెషన్. సో ఏమీ అవసరం లేదండి, ఎక్స్ట్రా ఫుడ్ కూడా ఏం అవసరంలా. పిల్ల కనుక బలహీనంగా లేకుండా ఉంటే
మామూలుగా ఇంట్లో మనం వండుకునే ఆహారం 2 పూట్ల వంట చేసుకుని వేడిగా తింటే చాలు. అందులో పప్పు ధాన్యాలు, గింజ ధాన్యాలు, ఫ్రూట్స్, అంటే ఏదైతే లోకల్లీ గ్రోన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అవి తీసుకుంటే సరిపోతుంది. అంతేగాని వారానికి 7 గుడ్లు తినాలా, 6 గుడ్లు తినాలి, అఫ్కోర్స్ ప్రోటీన్ కావాలి. ఆ ప్లేట్ లో మనం చూస్తే కనుక హాఫ్ సర్కిల్లో తక్కువ కార్బోహైడ్రేట్ ఉండాలి, 1/3 ప్రోటీన్ ఉండాలి, ప్రోటీన్ కంటెంట్ పెరగాలి. మిగతా ఫ్రూట్స్ ఇంకొక 1/4, చాలా తక్కువ ఇది ఫ్యాట్ కంటెంట్ ఉండాలి. నెయ్యి పెట్టొచ్చా అని అడుగుతారు, శుభ్రంగా తినొచ్చు, నెయ్యి శుభ్రంగా తినొచ్చు. నూనె కూడా ఎంత వాడాలి అంత, చాలా ఆశ్చర్యం వేస్తుంది. కాన్సెప్టే లేదండి. ఒక మనిషి ఇప్పుడు సపోజ్ 4 కుటుంబ సభ్యులు ఉన్న ఫ్యామిలీ ఉంటే కనుక వాళ్ళకి ప్రతి మనిషికి నెలకి 900 గ్రాముల ఫ్యాట్ ఆయిల్ మాత్రమే వాడాలి. అవునా? 900 గ్రాములు. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఆయిల్. ఏ టైప్ ఆఫ్ ఆయిల్ అంటారు? ఏదైనా వాడండి, కానీ మారుస్తూ ఉండండి. పామోలివ్ మాత్రం వద్దు. ఓకే. తర్వాత ఇంకా కొన్ని మాకు డౌట్, అదే పేషెంట్స్ వచ్చి సిజేరియన్ చేస్తారా, నార్మల్ డెలివరీ అవుతుందా, ఎక్సర్సైజులు చేయాలా, యోగా చేయాలి, ఏమీ అవసరం లేదు. శుభ్రంగా ఇంట్లో పని చేసుకుంటా, వాళ్ళు జాబ్ గోయర్స్ అయితే వాళ్ళ ఇంట్లో కొంతమందికే బెడ్ రెస్ట్ అవసరం అవుతుంది, అందరికీ అవసరం లేదు. అవసరమైనప్పుడు చెప్తాము. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా, ఇంట్లో పని చేసుకుంటా హ్యాపీగా ఉండి కాసేపు రోజులో ఒక అరగంట అట్లా నడిచి సమతుల్య ఆహారం తీసుకుంటే కనుక డాక్టర్ చెప్పినట్టు ఐరన్ బిళ్ళలు, కాల్షియం బిళ్ళలు, ఫోలిక్ యాసిడ్ బిళ్ళలు ఇవి తీసుకుంటా సరి సమానంగా మన లోకల్ గా గ్రోన్ ఫుడ్ తింటుంటే ఏమీ అవసరం లేదు. శుభ్రంగా నార్మల్ డెలివరీలు కూడా అవుతారు, అన్ని పనులు చేసుకోవచ్చు, ఎవరికి బెడ్ రెస్ట్ కూడా అవసరం లేదు. తర్వాత మెనోపాజ్ దశకు వచ్చేసరికి మెనోపాజ్ కన్నా ముందు కూడా ఫైబ్రాయిడ్స్ కానీ లేదంటే చెప్పాను కదా. Don't forget to like, subscribe and share the videos.